హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిస్ ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటంటే మా బాబు బర్త్డే అండి. ఫస్ట్ విషెస్ చెప్తాము. హ్యాపీ బర్త్డే రితిక్ గౌడ్. వాళ్ళ అమ్మమ్మ బర్త్డే స్పెషల్కి లడ్డు చేసిందండి. లడ్డు అందరికీ ఇష్టం కదండి. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే ఇది బూందీ లడ్డు కాదండి, మడుగులతో చేసిన లడ్డు అండి. ఒకసారి చూద్దామా అండి మమ్మీ ఎలా చేసిందో. చూడండి, ఇంత పెద్ద పెద్దగా చేసింది మమ్మీ. ఇలా శనగపిండి, ప్యూర్ శనగపిండి తీసుకోవాలి అండి. తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా డౌ లాగా చేసేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మనం ముందుగా మడుగుల పావులకి వేసే ముందట ఇలా ఇంకా కొంచెం వాటర్ పోసుకొని లూజ్గా చేసేసుకొని అందులో పెట్టేయాలండి. ఎందుకంటే లూజ్ పెట్టడం వల్ల ఈజీగా వస్తుందండి, టైట్గా రాకుండా. ఆయిల్ మాత్రం హీట్ ఎక్కువగా ఉండొద్దు, మామూలు హీట్ ఉండాలి. అందులో బుడగలు పోయిన తర్వాత బుడగలు కూడా మొత్తం పూర్తిగా పోకముందే మనం తీసేసుకోవాలి అండి. అంటే గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే అందులో నుండి తీసేసేయాలండి. చూడండి, ఇలా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేయాలి. ఇలా తీయడం వల్ల కరకరలాడకుండా మెత్తగా ఉంటుంది. మనకి బూందీ లడ్డు ఎలా ఉంటుందో ఈ మడుగులతోటి చేసిన లడ్డు కూడా అదే విధంగా ఉంటుంది. ఇలా వెంబడే వేడిగా ఉన్నప్పుడే ఇలా చిన్నగా చేసేసుకోవాలి అండి, చల్లగా కావద్దు. ఇది చల్లారకుండా మనం మూత పెట్టేయాలి ఎంబడే దానిపైన. చూడండి ఎంత చిన్నగా చేసేసామో. వేడిగానే ఉండాలండి, చల్లారొద్దు. తర్వాత కేజీ శనగపిండి తీసుకున్నాం కాబట్టి కేజీ షుగర్ తీసుకోవాలి. మీ ఇష్టం అండి. షుగర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకెక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ చేసి వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం షుగర్ కరెక్ట్గా సరిపోవాలి అంటే కేజీ పిండికి కేజీ షుగర్ తీసుకోవాలండి. వాటర్ మాత్రము ఇలా షుగర్ కలుపుకుంటూ వేయాలి. వాటర్ ఎక్కువ ఉండొద్దు. ఎక్కువ ఉండడం వల్ల మనకి పాకం రావడానికి కూడా లేట్ అవుతుందండి. చూడండి, ఇలా షుగర్ని కలుపుతూ వాటర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎంత ఉందో వాటర్ కొన్ని మాత్రమే తీసేసుకోవాలి. తర్వాత గీ తీసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ గీ తీసుకున్నాము. మా పాప కూడా కలుపుతూ ఉంటుంది. చూడండి ఎలా కలుపుతుందో. ఏది చేసినా ఫస్ట్ అయితే వచ్చి కూర్చుంటుందండి. తర్వాత ఇది తీగ పాకం కాదండి, ముదురు పాకం వచ్చేదాకా మనం అంటే ఇట్లా వాటర్లో వేసి ఇలా లడ్డు వచ్చేదాకా ఉంచాలి అండి. చూడండి, అది చల్లారక ముందే మనము ఇది మడుగులది చేసినాం కదండి, అందులో వేసేసుకోవాలి. ఫాస్ట్గా కలుపుకోవాలి అండి, ఎందుకంటే లేట్ అయితే అది టైట్ అయిపోతుందండి షుగర్ పాకము. కాబట్టి ఎంబడే వేడిగా ఉన్నప్పుడే చాలా ఫాస్ట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా పాకం మాత్రం ముదురు పాకం వచ్చేదాకా ఉంచాలి అండి. అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అది ముదురు వస్తేనే మనకి లడ్డు కూడా ఈ విధంగా చేయడం వస్తుందండి. ఫస్ట్ టైం అండి నేను లడ్డు చేయడం, అది నాకు చేయడం రావు. చూడండి ఎంత తొందరగా వచ్చిందో లడ్డు. కాలుతుంది. ఇలా వేడిగా ఉంది కాబట్టి కవర్లో వేసుకొని ఇలా ఈ విధంగా అంటే మనకి చేతికి కూడా వేడి తగలదు. లడ్డు కూడా ఎంత రౌండ్గా వస్తున్నాయో చూడండి. ఇలా ప్రెస్ చేసుకోవాలి, గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత కవర్ల నుండి తీసినాక 2 టైమ్స్ అటు ఇటు కిందికి మీదికి అని అంటే
సరిపోతుందండి. ఇంత బాగా వచ్చింది చూడండి లడ్డు. మన కేజీ పిండికి 50 లడ్డూస్ అవుతాయండి. చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా చేసుకుంటే 70 దాకా వస్తాయండి. ఈ విధంగా పెద్దగా కావాలంటే అరౌండ్ 50 లడ్డూలు అవుతాయి కేజీ పిండికి. చూడండి ఈ విధంగా కవర్లో వేసుకొని ఇలా అంటే సరిపోతుందండి. ఒక లడ్డు చేసిన తర్వాత మన చేతిని వాటర్లో తడుపుకొని చేసుకోవాలి. చేయడం వల్ల ఇంకా సాఫ్ట్గా వస్తాయండి లడ్డూలు. ఓకేనా ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. బూందీ లడ్డు ఇష్టం, చాలామందికి ఇష్టం. ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు మడుగులతో చేసిన లడ్డు అంటే చాలా ఇష్టం అండి. అందుకని మమ్మీ చేసింది, మా బాబు బర్త్డే స్పెషల్గా ఈ స్వీట్ చేసిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టకూడదండి. ఇలా విడివిడిగానే ఒకదానికి ఒకటి అతుక్కోకుండానే పెట్టండి. తర్వాత కొంచెం ఆరిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టవచ్చండి. ఈ విధంగా మనం ఇలాచీ కూడా వేసానండి, బాదం కూడా వేసాను, అది చెప్పలేదు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.